మళ్ళా తర్వాత మీరు అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు మళ్ళీ మీరే వార్తలు ఇచ్చిరో మీరే మీరే ఇచ్చుకోండి ఇచ్చుకోరంటారు. ఇప్పుడు సో హర్యానా ఎలక్షన్ హర్యానా లోపు అయితే మాట్లాడడానికి అవకాశం లేదు కదా. హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళను అపోజిషన్ లీడర్ గెలిస్తే ముఖ్యమంత్రులు చేయాలి, క్యాబినెట్లు ఇవన్నీ పెట్టాలి, ఉంటుంది మళ్ళీ. అవి ప్రయారీ ఉంటుంది కదా. సో ఈ నెలలో అయితే కష్టమే నేను అనుకోవడం. మోస్ట్ ప్రాబ్లీ ఇప్పుడు ఉండకపోవచ్చు, ఉండే అవకాశాలు తక్కువ. నిన్న రేవంత్ రెడ్డి చాలా అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చారు ఈ డిజిటల్ కార్డ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా. ఆయన కేటీఆర్ మీద, హరీష్ మీద, సబితా ఇంద్రారెడ్డి మీద, వాళ్ళ ఫామ్ హౌస్ల మీద మాట్లాడడం ఒక ఎత్తు అయితే, కేవీపీ రామచంద్రరావు పేరుని తీసుకొచ్చారు. కేవీపీ మీ కాంగ్రెస్లో ఆయన సీనియర్ లీడర్ రాజశేఖర రెడ్డి నుంచి ఆయన కాంగ్రెస్లోనే కొనసాగుతున్నాడు. అంటే ఏం జరుగుతున్నది? నేను అనుకోవడం రేవంత్ రెడ్డి గెలుపుతుండాలి కేవీపీ. సో అందులో భాగంగా మాట్లాడి ఉండొచ్చు అన్నది ఒక బలమైన చర్చ జరుగుతున్నది బయట. నాకున్న అంచనా ఏంటంటే, మా పార్టీ వాళ్ళైనా ఇతర పార్టీ వాళ్ళైనా ఎవరైనా సరే హైడ్రా పరిధిలోకి వస్తే హైదరాబాద్లో సమస్య, తర్వాత ఆక్రమణలు దురాక్రమణలు హైడ్రా కాకుండా అట్లాంటివి ఉంటే ఫేజ్ 2లో కూడా ఉంటుంది. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు కదా ప్రజాధనం. ఇప్పుడు చాలామంది మొత్తం మన పేదలకు సంబంధించిన గుడిసెలు లేకపోతే ఇండ్లు ఇవన్నీ చూస్తేనేమో 5-6 వేల కోట్ల రూపాయలు ఏది ఉంటుంది. ఈ దురాక్రమణదారులు 5-6 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ 5-6 వేల కోట్ల పేదల యొక్క కన్నీటి చాటున ఈ 5-6 లక్షల కోట్ల రూపాయలు దోచుకునే యత్నం ఉన్నది. అందుకని హరీష్ రావు ఆగలేడు, కేటీఆర్ ఆగలేడు, కేసీఆర్ లోపల కొత్త ఉడుకుతుంటాడు చంద్రముఖిలాగా, బయటికి కనపడదాని ఫేసు. అట్లా ఉంటుంది. ఇప్పుడు మనం పల్లం రాజు గారి ఎపిసోడ్ని మీరు తీసుకున్నారు, పల్లం రాజు గారు గాంధీల కుటుంబానికి ఎంత నమ్మకమైన మిత్రుడు మీకు తెలుసు. తర్వాత వాళ్ళ డాడీ ఓల్డ్ పిసిసి ప్రెసిడెంట్ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అలాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అనకూడదు, కానీ ఒక రకంగా సహించే స్థితిలో లేనప్పుడు ఎవరైనా సరే, రేపు అంటుండ్రు కదా అంటారు రేవంత్ రెడ్డి గారి సోదరులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, అని ఎవరైనా సరే పరిధి దాటితే పోయి నువ్వు కెమెరా పెట్టవాడా, పెడతానే ఉన్నా ఎన్ని రోజులు ఆపుతావు వీటిని అని చెప్పారా? నేనేమన్నా వాళ్ళని అంటే పేదోళ్ళ పక్షాన పోరాడడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, మేము కూడా ఉంటాం కాంగ్రెస్లో. మేము కూడా ఎవరైతే పార్టీకి పనిచేసిన వాళ్ళందరం అన్న ఇట్లా కాదు అని చెప్తాం. అధికారులకు కూడా చెప్తున్నా నేనైతే, మీరు హక్కు ఉన్న వాళ్ళ పక్షాన కనుక మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీరు రేపు పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాల హక్కులు ఉండి వాళ్ళు ఇల్లు కూలిస్తే రేపు వాళ్ళు కోర్టుకు పోతే వీళ్ళనే కదా చివాట్లు పెట్టేది. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే గతంలో ఆక్రమణలకు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాటి మీద క్రిమినల్ కేసెస్ అవుతున్నాయి. తర్వాత కొంతమంది అధికారులు లేరు, ఆంధ్రాకు షిఫ్ట్ అయ్యారు. కొంతమంది అధికారులు ఏమో అసలు ఈ లోకంలోనే లేరు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏళ్ళ తరబడి చెరువులలో పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళని మీరు ఏం చేస్తుండ్రు, మీరు ఎందుకు ఇచ్చిండ్రు అంటే, ఈ 10 సంవత్సరాల పాటు వాళ్ళని కాపాడడం కాదు, వీళ్ళే కొత్తగా చెరువుల ఆక్రమణకు దాదాపు ఎంతమంది 30-40 మంది ఎమ్మెల్యేలే పాల్పడ్డారు అనేది మనకున్న ఒక పల్లం రాజుదేమో సైలెంట్ గా వెళ్ళి కూల్చిన తర్వాత తెలిసిన జనానికి ఎవరిది ఇది అంటే పల్లం రాజు దీని వెనకాల ఉన్నారు. అట్లా రకరకాలుగా జరిగినాయి. కేవీపీది డైరెక్ట్ అంటే సైలెంట్గా వెళ్ళి పనిచేయడం ఒక ఎత్తు, సరే నోటీసులు ఇచ్చి పనిచేయడం. డైరెక్ట్గా మీటింగ్లో వీళ్ళంతా అని కేటీఆర్తో, హరీష్తో, సబితతో, వీళ్ళందరితో అంటగట్టడం ఇంకొక రకమైన స్టెప్ ఇది. సో ఇంత అగ్రెసివ్ స్టెప్ ఎట్లా తీసుకున్నారు? సరే పొరపాటున ఏమైనా యథాలాపంగా నోరు జారి ఏమైనా మాట్లాడినంటే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన 2 సార్లు ఆయన పేరును ఉపయోగించాడు, 2 times. అంటే నేను ఏమంటున్నా అంటే దీని విషయంలో ఆ పక్కన ఉన్న కేవీపీ గారి అక్రమంగా ఉన్నా కూడా ఆ సందర్భంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కానీ కేవీపీ గారిని అన్నదాన్ని నేను పల్లం రాజు గారితో పోల్చడం అంటే ఉద్దేశం ఏంటంటే, కేవీపీ గారి మాదిరిగానే పల్లం రాజు గారు కూడా, అదిగా దాంతోపాటు తిరుపతి అన్న కూడా సేమ్ సొంత ఇంటి సభ్యుడే కదా. స్టే అనేది వెరిఫికేషన్స్ కొరకే కదా, అధికారికంగా ఉన్నదా లేదా, బఫర్ జోన్లో ఉందా అనేదే కదా. తనకుంటే ఆ హక్కును పొందే అవకాశం ఉంటుంది, లేదంటే సేమ్ ఉంటుంది. నేనేమంటున్నా, పేదలకు వాళ్ళకు ఇంటి నెంబర్లు లేవు, వీటి లేని వాటిని ఇమీడియట్గా కూల్చేసరికి అందరూ వాళ్ళ పక్షాన్ని కొట్లాడుతున్నారు. వాళ్ళకి ఇంటి నెంబర్లు, నల్లా నెంబర్లు ఇచ్చిన వాళ్ళు మీరు కొట్లాడండి నేనే ఇచ్చిన ఇదని ఎందుకు కొట్లాడట్లేరు? వీళ్ళు న్యాయ సలహా పెట్టుకున్నారు కదా. వాళ్ళను మనము షిఫ్ట్ చేసి
వాళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్లో మేము కట్టిన రాజీవ్ గృహకల్పన, రాజీవ్ స్వగృహంలో మేము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. లీగాలిటీ లేని పేదలకు మేము లీగల్ ఇండ్లు ఇస్తున్నాం. ఇప్పుడు సపోజ్ మూసీ రివర్ బోర్డుకి సంబంధించి చూసుకోండి, అక్కడ ఉన్న వాళ్ళను కన్విన్సింగ్ మెథడ్ వదిలి రెచ్చగొడుతున్నారు. చర్చ కేవీపీ నుంచి ఎటో తీసుకుపోతున్నారు. మీన్స్ ఇక్కడ కేవీపీ గారి విషయంలో కూడా వారు ఆక్రమణ గురై చేస్తే వారికి కూడా సేమ్ ఉంటుంది. పేరు ఎత్తడం దాన్ని కొత్తగా పొలిటికల్ గానే మాట్లాడదాం మనం. పొలిటికల్ వేలోనే మనం ఆలోచిస్తే రేవంత్ ఏమైనా గెలుపుతున్నారా ఢిల్లీలో? ఇప్పుడు కేవీపీ గారికి ఆంధ్రప్రదేశ్ కేవీపీ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి. ఆఫ్ కోర్స్ జాతీయ స్థాయి రాజకీయాల్లో వారు ఎంపీగా పనిచేసిండ్రు. వారు ఎక్కడ సౌత్ ఇండియాలో అటు తమిళనాడు కావచ్చు ఎక్కడైనా అన్ని పరిచయాలు ఉంటాయి. ఇంకా గెలకాల్సిన అవసరము మెలకాల్సిన అవసరము లేదు కదా. ఇప్పుడు సీఎం 2014 టికెట్స్, 18 టికెట్స్, మొన్న టికెట్స్, దీంట్లో ఆయన పాత్ర లేదా? ఉన్నది కదా తెలంగాణ. న్యాచురల్ పరిచయాలు ఉన్న ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. ఇప్పుడు కొంచెం సిడబ్ల్యూసీ లీడర్స్ ఉంటారు, సిఈసి లీడర్స్ ఉంటారు. ఇప్పుడు వాళ్ళని ఎక్కడ ఉన్న దేశంలో ఎక్కడ ఉన్న వాళ్ళైనా ప్రస్తావన చేస్తారు. తెలుగు వాళ్ళు ఇంకా దగ్గర, ఎందుకంటే మొన్నటిదానికి రాజకీయాల్లో 2 తెలుగు రాష్ట్రాలు కలిసే ఉన్నాయి కాబట్టి తనకు సానుకూలంగా ఉన్న వాళ్ళకి పదవులు ఇప్పించుకునే ప్రయత్నంలో చాలా మందికి ప్రయత్నం చేసి సక్సెస్ అయింది కూడా కదా. ఓకే, ఆల్మోస్ట్ ఆల్. అలాంటప్పుడు ఇంకా దాంట్లో సమస్య ఉంటుంది. ఇంకా దాంట్లో ఇప్పుడు ఇప్పట్లో ఇలాంటి సీనియర్స్ కూడా చాలా సైలెంట్గా ఉంటున్నట్టున్నారు ఈ జరుగుతున్న వీటి మీద. ఈ కొండా సురేఖ వార్లో సైలెంట్గానే ఉన్నారు, మిగతా ఈ హైడ్రా విషయంలో, మూసీ విషయంలో సైలెంట్గానే ఉన్నారు. హైడ్రా మూసీ విషయంలో ముఖ్యమంత్రి గారి మీద టార్గెట్ చేసినప్పుడు మాట్లాడుతున్నారు, కానీ అది క్యాబినెట్ డిసిషన్ ఒకటి. రెండోది అధిష్టానానికి తెలుసు, సుప్రీంకోర్టు పరిధిలో కూడా ఉన్నది కదా. హైడ్రా అనేది బుల్డోజర్ అనేది ఎక్కడ బుల్డోజర్ న్యాయబద్ధంగా పోతుంది, ఎక్కడ బుల్డోజర్ అన్యాయంగా పోతుంది అనే దాని విషయంలో చూడాలి. ఎందుకు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లు ఏమో ఓట్లు వేయని వాళ్ళ వైపు పోయినాయి. బుల్డోజర్ రాజ్ అని చెప్పి రాహుల్ గాంధీ అంటే ఇక్కడ ఉన్న కొంతమంది పుల్లయాలు మల్లయాలు కలిసి బుల్డోజర్ రాజు వద్దంటున్నారు. అంటే అక్రమాలు చేసుకుంటాం, మా కాడికి బుల్డోజర్ రావద్దు అని అంటున్నారు. అది కలవదు కదా. డెఫినెట్గా పేదోళ్ళకు హక్కు లేకపోయినా ప్రత్యామ్నాయం చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మా నాయకులు కూడా ఇప్పుడు ఎవరు మీకు స్పందించండి, ఒక 2-3 ఉంటారు. భట్టి గారు అంటే యుఎస్లో ఉన్నాడు, అక్కడి నుంచి కూడా వారు మీడియా బ్రీఫ్ ఇచ్చిండ్రు. ఉత్తమ్ గారి యొక్క తండ్రి గారు ఇప్పుడు ఈ మధ్యన మరణించడం వల్ల ఆయన ఇప్పుడు మనం ఏం చేయలేము. ఇంకా ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏదైనా పద్ధతిలో స్పందిస్తూనే ఉంటారు. ఇప్పుడు కొండా సురేఖ గారి ఇష్యూలో ఆమె స్పందిస్తూనే ఉన్నది. దానికి సంబంధించిన అంశంలో రిజైండర్ తర్వాత మేమందరం కూడా మంత్రులే కాదు, ఎమ్మెల్యేలే కాదు, ఎమ్మెల్సీలే కాదు, అందరూ కూడా దాన్ని స్పందించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి పెద్దగా అంటే ఎవ్రీడే ఇన్ ద మీడియా సీఎం ఉండడము లేకపోతే ఆయనే వివరణలు ఇవ్వడం వల్ల తనే అంత. ఇప్పుడు ఖర్గేని కలిసిండు, హైకమాండ్ రేవంత్ మీద సీరియస్గా ఉంది, రాహుల్ చాలా సీరియస్గా ఉన్నాడు. రకరకాల స్పెక్యులేషన్సా లేకపోతే మీ పార్టీ వాళ్ళు ఇస్తున్న లీకులా? స్పెక్యులేషన్స్. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇంకొంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళి రేవంత్ ని మార్చే అవకాశం కూడా ఉండొచ్చు, ఇట్లాంటివి కూడా తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు మన మిత్రులకు చేస్తే రేవంత్ రెడ్డి గారిని మార్చుడు కాదు, మొత్తం అసలు ఆయన పార్టీలోకి వెళ్ళి వెళ్ళగొట్టినట్టు కూడా చేస్తారు వీళ్ళు. కొంత మనోడు ఐటీ మంత్రి అయినాక ఐటీ అభివృద్ధి చెందు లేదో కానీ వాళ్ళు ఐటీని డెవలప్ చేసుకున్నారు. అంటే సోషల్ మీడియా, వాట్సాప్తో పాటు తర్వాత వీళ్ళు ఉంటారు కదా అవుట్ సోర్సింగ్లో కొంతమందిని తీసుకురావడం, ఆ టాస్క్ వరకు వాళ్ళతో వాడడం. ఇప్పుడు మనం సినిమా తీస్తే కాక నటులు ఎంపిక చేసుకున్నట్టు ఇప్పుడు ఎపిసోడ్ ఉన్నది. మంచి రక్తి కట్టించే వాళ్ళు ఎవరు హైడ్రా విషయంలో మంచిగా దాన్ని థ్రెటన్ చేసేటోళ్ళు, కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ చేసేటోళ్ళు, రియల్ బాధితుల బాధ మనకు అర్థమవుతూనే ఉన్నది. ఎవరైతే మూసి రివర్ బెడ్లో పోతున్న వాళ్ళు నిజంగా వాళ్ళకి తెలియక కొని నష్టపోయిన వాళ్ళ ఆక్రందన మనకు అర్థమవుతూనే ఉంది. వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అనేది చూసుకోవచ్చు. కానీ వీళ్ళు ఫ్రేమ్ చేసిన, నాకు తెలిసి నేను ఐడెంటిఫై చేస్తున్న వాటిల్లో ఒక 10 నుంచి 12 మంది ఉన్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు కేవీపీ ఎపిసోడ్ తీసుకుంటే ఏ సందర్భంలో అయినా మీరు చూడండి, అంటే సోషల్ మీడియాలో కానీ వార్తల్లో కేవీపీ ఎవరయ్యా అంటే ఒక నెగిటివ్ ఎలిమెంట్ కింద తెలంగాణ రాజకీయాల్లో తనని చూస్తారు. మరి కారణాలు ఏంటి? కేసీఆర్తో కలిసి అప్పట్లో వారు ఈ తెలంగాణ వద్దు అని చెప్పి సమైక్యాంధ్ర మీద ఏంది మన పార్లమెంట్లో రాజ్యసభలో ఆయన బోర్డు పట్టడం వల్ల కొంత తెలంగాణలో ఆ వ్యతిరేకత ఉన్నది అంతే. కానీ పార్టీగా వారు మాకు సీనియర్ లీడర్ కదా పార్టీ. తెలంగాణ విడిపోయిన తర్వాత నష్టపోయినా కూడా వాళ్ళు ఇంత జగన్ వేవ్లో ఆయన అధికారంలోకి వచ్చినా కూడా జగన్ వైపు కన్నెత్తి చూడాలి.
ఇప్పుడు అప్పటి నుంచి కాంగ్రెస్తోనే ఉండి ఇప్పటి నుంచి కాంగ్రెస్ వరకే ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటుంది రఘు అంటే, మీకు అంటే తెలియంది కాదు కానీ దాన్ని అబ్జర్వ్ చేయరు. నాయకులకు లాయల్గా ఉన్న వాళ్ళకు అవకాశాలు ఇప్పించడానికి తన లాయల్టీని ఏమంటాము పెర్ఫామ్ చేసుకోవడానికి డెఫినెట్గా వాళ్ళకి సంబంధించిన నాయకులు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఎక్కడున్నా, ఇప్పుడు మనకు రఘువీరారెడ్డి గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా వారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా బీసీలకు కానీ ఓసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు ఏదైనా అవకాశం ఉంటే ఆయన దగ్గరికి పోతే పరిచయాలు, వాళ్ళకు సుదీర్ఘకాల పరిచయాలు. ఆయనతో నేను కంపేర్ చేయను. కేవీపీ అంటే డిఫరెంట్ లేదు అంటే వారి స్థాయిలో వారు, వీరి స్థాయిలో రాజకీయాల్లో కేవీపీ తెలంగాణ మొత్తం ఎలక్షన్ టికెట్స్ అంతా ఆయన చేతుల్లోనే, ఆయన వ్యవహారం, ఎన్నో డిస్కషన్స్ వచ్చినాయి. ఆయన అన్యాయులకు ఆయనకి ఇప్పించుకునే అవకాశం ఉండొచ్చు. మొన్న కూడా నేను ఒకసారి కలిసిన వారిని కూడా, ఒకసారి ఢిల్లీలో ఉన్నప్పుడు కలిసిన, ఇట్లనే అన్నాడు, నువ్వేంది నేనేది మన ఇద్దరం కార్యకర్తలనే ఉన్నాం దయాకర్, మంచి అవకాశాలు వస్తాయి నాకు కూడా. చివరికంటే నన్ను కూడా అడ్డుకున్నారు. చివరికి రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం ఇప్పించిండు అని అనండి. మీలాగా ఆయన కూడా ఇక్కడ అవకాశం కోసం వెయిట్ చేస్తుండా అప్పుడు. ఏది ఇప్పుడు సీఎంగా రాజశేఖర రెడ్డి గారు తన సొంత మనిషి ముఖ్యమంత్రి అయినా కూడా తనకు అధికారం రావడం అనే సమస్య అయింది. సుదీర్ఘకాలం తర్వాత వారికి ఇక కొట్లాడో మెప్పించో ఒప్పించో రాజ్యసభ సీటు ఇచ్చిండ్రు అప్పుడు. అట్లనే నువ్వు నేను కార్యకర్తలు లెక్క ఉండాల్సిందే, నువ్వు నేను చేసేది ఏముండదు, నీకు కూడా మంచి అవకాశం వస్తుంది అంటే ఆయన ఎవరైనా పరిచయం ఉన్నవాళ్ళు, గతంలో రాజశేఖర రెడ్డి గారి నుంచి పరిచయం ఉన్న వాళ్ళు వారిని కరుస్తారు, వాళ్ళ కొరకు అనుకూలత చేస్తారు అంతవరకు. ఇక్కడ ఇంకొకటి కేవీపీ పేరుని తీసుకొచ్చిండు, పక్కనే పొంగులేటి ఉన్నాడు. పొంగులేటి ఫామ్ హౌస్ మీద కూడా వివాదం ఉన్నది. కేటీఆర్ తో పాటు పొంగులేటి ఫామ్ హౌస్ సంగతి ఏందని చాలా మంది అడుగుతూనే ఉన్నారు. సో ఈ పొంగులేటి పేరును ప్రస్తావించకుండా కేవీపీ పేరును ప్రస్తావించడం, ఇప్పుడు సంథింగ్ ఫిషీ ఏదో జరుగుతున్నది అన్నదే ఒక, అది చూడాలి మరి, కనుక్కోవాలి. నేను కూడా ఇప్పుడు నువ్వు కొత్తగా ఆ అంశాన్ని తెర మీదకి తెచ్చినావు, నేను కూడా దానిలో లోతుగా వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే, ఇప్పుడు మంత్రి అయినా సరే పొంగులేటి గారికి విమర్శలు తప్పట్లేవు, ఐటీ దాడులు తప్పట్లేవు, సిబిఐలు ఈడీలు తప్పట్లేవు. తప్పవు కదా మరి, అది కాంగ్రెస్ మంత్రి కాబట్టి. అదే బీజేపీ ఎమ్మెల్యే అయితేనో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితేనో ఉండకపో, ఉన్నావే మన మల్లన్నని చేసినట్టు, ఏది మన మల్లారెడ్డిని వచ్చి చేసి ఏదో కొండందు ఎలకను పట్టినట్టు చేస్తారు. ఇక్కడ మాత్రం అసలు భూగోళం బద్దలైనట్టు చేసే ప్రయత్నం చేస్తారు బీజేపీ తాలూకు. కానీ నేనేమంటున్నా అంటే, పొంగులేటి గారా, కేవీపీ గారా, లేదంటే సవితా గారా, ఇంకెవరనే విషయం పక్కన పెడితే, దురాక్రమణ అనేది పేదోని కడుపు మీద కొట్టినట్టు నా దృష్టిలో. అంటే కాంగ్రెసు, మలమానాడు, సామాజిక ఉద్యమాలు తీసేయండి, ఒక వ్యక్తిగా ఎవరి ప్రాపర్టీస్ అవి? ఇప్పుడు హైదరాబాద్కు కోట్ల రూపాయల పన్నులు కడుతున్నది ఎవరు? స్వచ్ఛంగా చెప్పాలంటే అంతో ఇంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదోడే. వేల కోట్ల అప్పనంగా కొట్టేసి ట్యాక్సులు కట్టకుంటే ఎగ్గొట్టుడు ఒక ఎత్తు అయితే, ఈ దురాక్రమణలు చేసి చలామణి అవుతున్న ఈ దొంగలను పట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది సామాన్య జనం ఆలోచించాలి. కానీ ఎంతవరకు మీరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మేము మా ఛానల్ ఓపెన్ చేస్తే మీరు చూసుంటారు, మేము ఎన్నో తిరుగుతూ ఉన్నాం. మేము ఈ పలానా చెరువు కబ్జా, ఆ చెరువు కబ్జా, ఈ చెరువు కబ్జా అని. మేము వెళ్ళిన ఒక్కదాని దగ్గరికి ఇంతవరకు ఏ బుల్డోజర్ రాలే. అంటే ఇప్పుడు జనాలకి ఒక హైప్ తీసుకొచ్చారు, జనాలు కూడా నమ్మిర్రు, ఎస్ ఇది మంచి పరిణామం హైడ్రా తీసుకురావడం అన్నది అని పబ్లిక్ బాగా ఓన్ చేసుకున్నారు. కానీ వెళ్తున్న కొద్దీ అది ఎందుకో గాడి తప్పుతున్నదేమో అన్న ఒక అనుమానం ప్రజల్లో స్టార్ట్ అయింది, ఒక ఆలోచన. అసలు నేనంట కూలగొట్టిన ప్రతి దగ్గరికి పోతే ఆక్రందనలు ఉన్నది 10%, 90% కిక్కు అనుకుంటే ఆ భూమి ఎవరిదో కూడా తెలియకుండా వెళ్ళిపోయింది. వాళ్ళు ఏం చేస్తుండ్రంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు స్ట్రక్చర్స్కి ఒక 1 crore వరకు అవుతున్నాయి. 1 crore స్ట్రక్చర్ పెట్టేస్తే ఆ ల్యాండ్ కాస్ట్ 100 crores ఉంటుంది. పోతే 1, వస్తే 99 అంతే. వాళ్ళ ఈ కూలగొట్టిని మీరు చూస్తలే, ఎవడు వచ్చి అక్కడ ఏడవాడు. ఎందుకంటే అది మీరు సంగారెడ్డి దాంట్లో మీరు చూసుంటారు మీడియాలో, చెరువులోనే బ్రిడ్జ్ చేసుకుంటే ఏకంగా. అంటే ఇది ఈ ప్రజల ఆస్తులు అంటే ఎవరి కాకపోవడం వల్ల సమస్య అవుతుంది. నాకేంటిలే నా పాయింట్ అదే, మీరు ఎంత చిత్తశుద్ధితో దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. పెద్దోళ్ళను వదిలేసి కేవలం మిడిల్ లేకపోతే చిన్న చిన్న బిల్డర్లు వాళ్ళ మీద పడ్డారన్నది ఇది అనుమానం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది మొదలే. హైడ్రాకి రేపు చట్టముగా అయ్యే అవకాశం ఉంది.
ఎందుకంటే చట్టసభల్లో చర్చించి ఎట్లా చేస్తే అక్రమాలు మనం వెలికి తీయచ్చు, అక్రమాలు కూల్చివేయచ్చు, వాళ్ళని కూడా చెప్పమందాం. బీఆర్ఎస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని కూడా హైడ్రా చట్టం చేస్తే మంచిదని నా అభిప్రాయం. రెండవది, జీవో డెరివేషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్టే కదా. బీజేపీ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతారు. సరే, రఘునందన్ యాంగిల్ డిఫరెంట్, అడ్వకేట్ కాబట్టి తను వివిధ ఆక్రమణలు చూసినవాడు. సంబంధించిన అంశంలో నా మద్దతు ఉంటుంది. మంచి వాళ్ళను చెడగొడితే మాత్రం నేను కొట్లాడతాను. కిషన్ రెడ్డి గారు ఆ పొడవ మీద వేసిండు కాలు, ఈ పొడవ మీద వేసిండు. బండి సంజయ్ ఒకవైపు ఎక్కువ ఇటే వేసిండు, ఏది పేదల వైపు అనుకుంటూ అక్రమదానుల వైపు. నేనేమంటున్నానంటే, పేదల పక్షాన కొట్లాడేటోడు ఉంటే ఒక లిస్ట్ నువ్వు ఈ 3 పార్టీలకు పంచి వీళ్ళ పక్షాన మీరు కొట్లాడాలంటే లీగల్ ఫైట్ ఇది. ప్రభుత్వం మీద కొట్టాలంటే బుల్డోజర్లకు అడ్డం వండుకోరి, నిలువు వండుకోరి అని చెప్పు. కానీ లీగల్ ఫైట్లో ప్రభుత్వ అధికారులు మీ దగ్గరికి రాకుండా ఉండాలంటే స్టేలు ఉన్నాయి, రైట్ఫుల్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. వాటిని పట్టుకోండి. ఆడికి వచ్చినాక ఇది చూపించినాక ఏదో వెనకడికి పాము కనుక ఏదో పెడతారు కదా, తెల్ల ఉసిరు ఏదో పెట్టంగానే అది వాసన చూసాను. డెఫినెట్గా అధికారులు ఎవరైనా అట్లా కూలగొట్టారు అనుకోండి, మేము కూడా దాని మీద సీరియస్గానే ఉంటాం. డెఫినెట్గా అసలు అధికారులకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు పోయినాయి. అధికారము హక్కు ఉన్న వాళ్ళ పట్ల మీరు కనుక దుందుడుకపోతే తర్వాత మీరే దాని నష్టం చెల్లించాల్సి వస్తుందని చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా ఆచితూచి. కానీ కొంతమంది ఒక 10 to 15% వాళ్ళు మాత్రం చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తున్నారు. నోటీసులు ఇవ్వమంటే అందరికి ఇచ్చేస్తున్నారు. మేము పోయినాం, మీరు అంటున్న పాయింటే. ఇప్పుడు మేము ఇక్కడ పటాన్ చెరువు దగ్గరికి పోయినాం. ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి వాళ్ళ గోడల మీద రాసి వచ్చారు, ఇన్స్పెక్టెడ్ దిస్ హౌస్ ఈజ్ ఇన్ FTL అని. ఇక్కడ మల్కాజ్గిరిలో రాసిరు. ఇక్కడ జొన్నబండ అని అల్వాల్ దగ్గర ఉన్న ఒక వడర్ వస్తే 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏకంగా నోటీసులు ఇచ్చారు. ఇది అధికారుల అత్యుత్సాహమా లేకపోతే గవర్నమెంట్ ఆలోచన? ఇంట్లో వీళ్ళకు గతంలో వీళ్ళ ద్వారా లబ్ధి పొంది వీళ్ళ వల్ల ట్రాన్స్ఫర్లు అయ్యి వీళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కదా, బీఆర్ఎస్ అనుకూలంగా పనిచేసిన వాళ్ళకు ఈ ప్రభుత్వం మీద కొంత కోపం ఉంది. సపోజ్ కేటీఆర్తోనో, హరీష్తోనో, లేకపోతే కవితతోనో, కేసీఆర్తోనో దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొన్ని ఆక్రమణలు సహకరించిండ్రు. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసాం తెలిసి. ఎందుకంటే ఇక ఇట్లా ఉంటే ఈయన ఇక మొత్తం కొండను మింగినట్టే ఊరిని మింగేస్తారనే ఉద్దేశం వాళ్ళకేంది. చేయరు కానీ ఈ ప్రభుత్వం చెడ్డ పేరు రావాలన్నట్టు కూడా కొంతమందికి 10% మళ్ళీ వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే ఏమైందంటే వాళ్ళు కూడా రేపు బాధ్యులవుతారు. ఎవరైతే వద్దు అన్న వాళ్ళకి చేసిందానికి ఇప్పుడు MRO, RDO, కలెక్టర్ వీళ్ళు సూచించిన వాళ్ళకే నోటీసెస్ సర్వీస్ కావాలి. వాళ్ళే దానికి రెస్పాన్సిబిలిటీ కూడా. వాళ్ళు నోటిఫై చేసిన వాటినే హైడ్రా కానీ లేకపోతే ఎవరైతే కూల్చివేతకు సంబంధించిన సిస్టమ్ ఉంటుందో వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక దగ్గర నేను చూసిన గవర్నమెంట్ భూమి ఆక్యుపై చేయగానే పోయిన ఇమీడియట్గా కూలగొట్టిండ్రు. ఇంకో దగ్గర దాంట్లో ఉన్నప్పటికి కూడా వాళ్ళని చూసి పట్టించుకోవట్లేదు. దీన్ని ఎందుకు చేయట్లేవు అని మనం అడిగేసరికి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ల మీద మాట్లాడినాం. సరే, కొన్ని ఆక్యుపై చేసిరు, అదొక భాగం. ఆక్యుపై చేయకుండా కన్స్ట్రక్షన్ నడుస్తున్న వాటి కన్స్ట్రక్షన్స్ అని ఆపాలి కదా, ఆర్డర్ ఇచ్చి మీరు ఫస్ట్ ఇది ఆపండి, వర్క్ ఆపండి. ఒక చర్చ. రేపు వాళ్ళు స్టేకి కూడా పోతారు. స్టే వెకేట్ ఇప్పుడు ఇది ఏమి ఒక 6 నెలలు హైడ్రా పనిచేసి ఇప్పుడు మూసిది అనుకోండి 5 నెలలే ఖాళీ చేయించేది. తర్వాత వాళ్ళకు ఏమంటారు పునరావాసం కల్పించడం, వాళ్ళని అకామిడేట్ చేయడం సెకండరీ. తర్వాత వాళ్ళకి ఈ ఏరియాలో అవుతున్న డెవలప్మెంట్లో కూడా ఇన్వాల్వ్ చేయాలనేది. ఇప్పుడు మాల్స్ వస్తాయి, అక్కడ వివిధ రకాల షాపింగ్ కాంప్లెక్సెస్ వస్తాయి, చాలా రకాల బిజినెస్ మోడల్ ఉంది ఏది మూసికి కూడా. దీంట్లో అకామిడేట్ చేయొచ్చు, వాళ్ళని నోటీస్ చేసుకుంటున్నారు ఇప్పుడు మున్సిపల్ అధికారులు. కానీ వీళ్ళు స్టేకి పోయినా ఇది చట్టమైన తర్వాత ఇది నిరంతరం ఉంటుంది. కాబట్టి మీరు తప్పుడు పనులు చేసిండ్రు అనుకోండి, దాని నుంచి రిట్రీట్ కాండి, వెనుకకు రండి. లేకుండా ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి చేసే ప్రయత్నాలు చేస్తే ఈ రోజు కాకపోతే 5 సంవత్సరాలకైనా లీగాలిటీ అనేది నీకు వస్తుంది కదా, నీ ఒరిజినాలిటీ ఏంటనేది. కాబట్టి వీళ్ళు నేను ముందే చెప్పిన పేదల కన్నీళ్ళ మాటున మీ అక్రమాల యొక్క లక్షల కోట్ల రూపాయల అక్రమార్జనను దాచుకోవాలని ప్రయత్నం చేయకండి. వాళ్ళ సొమ్ము దోచుకునే
వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించారు. వీళ్ళ దగ్గర కూడా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల దగ్గర ఉన్నాయి కూడా బయట పడతాయి రేపు. ఇంకా మీకు ఓఆర్ఆర్ దాటలేదు, అది RRR వరకు పోతుంది. ఈ RRR చుట్టూ కూడా మీరు ఒక 5-6 చెరువులను మీరు నిఘా పెట్టి చూడండి, అక్కడ ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది. ఇప్పుడు ఇదంతా ఒక ప్రొటెక్టివ్ మెజరే. ఆ చెరువులు రేపు ఆ చెరువుల చుట్టూ ఉన్న FTL వాటిలలో కూడా ఆ బఫర్ జోన్లలో కూడా ఆక్రమణల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే చెరువుల పరిరక్షణ లేదు, ఎందుకంటే హైదరాబాద్లో చెరువులన్నీ కూడా కబ్జా అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఇక వాటిని 30-40 ఏళ్ళు కాదు 50 ఏళ్ళ పై చిలుకున్నాయి. హుస్సేన్ సాగర్ తప్పితే మీరు లేక్ చూస్తే చుట్టుపక్కల ఎక్కడ కూడా ఉండదు. కానీ ఇక్కడ జరగబోతున్నది ఏంటంటే ఈ సెమీ అర్బ్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉండే చెరువులు, తర్వాత రేపు అర్బన్ ఏరియాగా కాబోతున్న రూరల్ మండలాలు కూడా వీటిని ప్రొటెక్ట్ చేయడానికి చేస్తున్నది. ఇంకోటి వీటి వల్ల ఏంటంటే వరద ముంపు ఉన్నది. ఇప్పుడు నీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో సిటీని చూడాలంటే, ఇప్పుడు AI లాంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇక్కడికి రావాలంటే కూడా ఇది కడుపులో రాచపుండు ఉన్నట్టు ఉన్నది మూసి. అవును. తర్వాత ముంపు అనేది నగర స్పీడ్ అనేది చూస్తారు ఎవరైనా. ఒక ఫారినర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో తిరిగి సిటీ సెంటర్కి రావడానికి నాకు ఎంత సమయం పట్టిందని చూస్తుంది. అది నీ అభివృద్ధికి ఒక సూచి. వాళ్ళ ఇండెక్స్లో, వరల్డ్ బ్యాంక్ ఇండెక్స్లో